ఏమైంది? మా ఆయన కూపర్ అందట్లేదు, చాలా భయంగా ఉండదు సార్. పిల్లలు తీసురా. మా ఆయన అట్టగానే కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ ఎక్కడ ఉంది? ఐసీయూకి తీసుకెళ్ళండి. రహీం తీసుకెళ్ళండి. నర్స్ సఫికేషన్ ఎక్కువగా ఉంది, వెంటనే ఆక్సిజన్ పెట్టండి. డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్. డెరిఫ్లిన్ 1 cc లోడ్ చేయండి. బాబు సార్, వాళ్ళు చూసుకుంటారు. ఇంతకీ మీరెవరు? ఐమ్ డాక్టర్ సత్య. ఇప్పుడు జాయిన్ అవడానికి వచ్చాను. డీని కలవటానికి వెళ్తున్నాను. మీరు? గుడ్. ఐఎమ్ రాబర్ట్, డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఓ సార్, మీరా? వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు. అయ్యో లేదు సార్, సారీ సార్, మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను. నో ఇష్యూస్ సత్య, డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా. కరెక్ట్గానే చేశారు. కమ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప. అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా. సార్ ఏమైంది? అయ్యా ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. ఎలాగైనా మీరు కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అయ్యా మీరే సార్ మీరు కాపాడాలి కంగారు సార్. పడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? యా, డోంట్ వరీ. ట్రీట్మెంట్ చేస్తాను చూడండి. సిస్టర్, ట్యూబ్ పట్టరా. అది కదా పెద్దది, పైన పెద్దదని చూడు. అది ఇదే కరెక్ట్. విషం మెదడు దాకా ఎక్కేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్తో ఎలా తీస్తానో చూడండి. ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి. ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్? యూట్యూబ్. ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా? విషం తాగావు కదా, దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు పడుకో. ఏం చేస్తున్నావు నువ్వు? నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా? ఏది నిజమో ఏది నకిలీయో ఇప్పుడు నేను చెప్తాను. అయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. విషం తాగా అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అక్కడే చూసాను ఈ డ్రామా అంతా. అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే. ఓయ్, పెళ్ళంటే ఇష్టం లేదా? లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏం కావాలి? నీకు పెళ్లి చేయడం యాజ్ ఫాదర్ గారి బాధ్యతే కదా. వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా? నువ్వు డాక్టర్వా మ్యారేజ్ బ్రోకర్వా? ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్, నీకు అనవసరం. అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు, నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు. ఏ వద్దు. ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషం తాగి చచ్చిపోతారా? ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో? ఏడికి వెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్. ఇంకేం చెప్తావు సార్? అయ్యా ఏమైంది? మీ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి చచ్చిపోయిందా? ఇంటికి వెళ్ళిపోయింది సార్. ఇంటికా? సార్ మీరు దేవుడు సార్. డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా? ఈ అబ్బాయి మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నాకు కూడా వయసు అయిపోతుందమ్మా. అందుకని నేను చూస్తారు. ఏమైంది? ఉదయం నుంచి తండ్రి కూతుళ్ళు ఒకటే గొడవ పడుతున్నారు. చూడు ఎలా అరుచుకుంటున్నారు అసలు. ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు. దీనికోసం ఎంత కష్టపడ్డానో. అసలు అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం చేస్తానో చూడు, ఏం చేసుకుంటానో చూడు. అమ్మాయి చూస్తుంది. నాన్న ప్లీజ్ త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా. ఆగండి ఆగండి, ఏమైంది? మా నాన్న విషయం తాగేశారు. ఆ రోజు నువ్వెక్కడ ఈయనక్కడ, ఇప్పుడు ఏంటి ఎక్స్చేంజ్ ఆఫరా? ఫ్యామిలీ డ్రామానా? సార్ నిజంగానే విషయం తాగారు, ప్లీజ్ కాపాడండి సరే సరే తీసుకెళ్ళి ఫాస్ట్. సార్ ప్లీజ్, నాకున్నది ఓకే ఓకే నాన్న. సార్ ఏమన్నా టెన్షన్లో ఉన్నట్టున్నావు? అందరికీ ఒక్క నానే, నేను చూసుకుంటాను. ఓకేనా? ట్యూబ్ పెట్టండి. సిస్టర్ స్టమక్ వాష్ చేసేయండి. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలన్న కోరిక అనుకున్నదా? ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది. కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా. ఏంటి కన్సిడర్ చేసేది? పెళ్ళంటే నాకు తెలుసు, ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోద్దు, కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది. ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పేసుకున్నావు అంతే. నువ్వు ఒప్పుకున్నావు, ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే. వైటల్ స్టేబుల్గా ఉన్నాయా? ఎస్ డాక్టర్. మాధవ్ గారు, మీకేం కాలేదు. అండ్ గుడ్ న్యూస్,
మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. జాగ్రత్త. పెళ్ళికి ఒప్పుకుందా? ఒప్పుకుంది. నిజమా? మీరు ధైర్యంగా పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ ఓ మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ డాక్టర్. హలో. ఓయ్ చెప్పాగా, నువ్వు చెప్పిన ఒక్క మాట. మీ నాన్న చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. మహేష్, అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది. మహేష్ ఎవరు? చేసుకోపోయే అబ్బాయా? పేరు బాగుంది. మహేష్ కాదు, మహేశ్వరి. ఓ, మీ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మ కాదు, అమ్మాయి. అర్థం కాల. పెళ్ళి నాకు కాదు, ఆయనకి. ఐ లవ్ యూ మహి. అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది. హలో, తండ్రి లేని లోటు నీకు తెలుసు, ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు. Hey, what's happening there? హ? ఏంటక్కడ? ఏ పారిపోతున్నావా? तेरे मेरे बीच में कैसा ये बंधन अनजाना. ఏంట్రా నువ్వు చెప్పేది? పెళ్ళి ఆయనకా? ఈ మ్యాటర్ తెలియక ఆమెను పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా. వయసు అయిపోతుంది, పెళ్లి పెళ్లి అన్నది ఆయన గురించా? అదేగా. ఆంటీ, ఏంటి విజులు? మీ నాన్నకి పెళ్ళంట కదా? మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదంతా FM లో రాదా? వస్తే మాత్రం సూపర్ హిట్ అవుద్దమ్మా. అటెన్షన్ ప్లీజ్. మళ్ళీ ఎదిరిస్తావా? ఎదిరిస్తావా? అటెన్షన్ ప్లీజ్. చూడు, కాల్ ద అంబులెన్స్. దేవుడిచ్చిన మహావరం జనన 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 జననం. దేవుడిచ్చిన మహావరం జనుమ 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 పయనం సాగించ అరువులే కదా మనందరం. ఊపిరికే ఊపిరిచ్చు ప్రాణదాతలు కన్న తల్లి వైద్యుడే కదా. కన్న నడుమ ప్రాణములు హరించు హక్కులు లేవు ఎవరికైనా ఇక్కడ. జనన 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 జననం దేవుడిచ్చిన మహావరం. సత్య చెప్పరా? థ్యాంక్స్ మా, ఎందుకురా? నన్ను డాక్టర్ని చేసినందుకు. అది మీ నాన్న కల, ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్. అయినా ఇప్పుడెందుకు చెప్తున్నావు? నడి రోడ్డు మీద ఒకటి దారుణంగా నరికేశారమ్మా. నడి రోడ్లో నరికేశారా? అవును, నేనే తన హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా. తను కళ్ళు తెరిచి నన్ను చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఒక ప్రాణం విలువ కన్న తల్లికి, కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా. ఇక నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. జనన 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 జననం
అబే ఓ కోనే తూ ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్, మీరు వెళ్ళండి. ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో? సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకే కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్. తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా. సార్ అది యాక్సిడెంట్ సార్. ప్లీజ్ సత్య, నా మాట విను. సత్య చెప్పేది విను. సత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి సార్ ఇది? చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య. వద్దు, వదిలేసాయి. ఎవరైతే ఏంటి సార్? వాళ్ళు గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా? గురువు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నరికినోడి శవాన్ని కూడా తీసుకొస్తా. ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా. నువ్వేడికిరా? నా కొడుకున్నాడుగా, ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపరా. రే గురు, ఒక మొక్క నాటిపోరా. ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పొయ్యాలి. చూసి ఎట్లుండవు గురు? గురు ఏమైనది మామా? అంతా అయిపోయింది గురు. ఇప్పుడు అంతా కొమరపు రాజ్యం నడుస్తా ఉండాది. సిన్నాసితగా వడ్డీలకిచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తి శాసిస్తా ఉన్నాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు, మిల్లు, పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కొమరప్ప ఏం చేస్తున్నాడు. ఈడాన్ని ఎదిరించి అడిగే దమ్ము ఎవడికి లేదు గురు. తొందరగా చేయండి రా, ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు? అన్నా రేయ్, బండి మీద చేదీరా, తొడవరా, తొడు. ఎవరు అది? మా నాయన చేసిన అప్పుకి వడ్డీ కింద మా ఇల్లు, ఈ మిల్లు అని తీసుకునేనంట. తీసుకుపోదాం వచ్చిన. ఎవడ్రా? పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలనా? చిన్న వయసులో ఒకడిని చంపి జైలుకి వెళ్తే పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూచండావు. కళ్ళు కిందకు దించరా. ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండిరా. గురు, రే ఆడితో పెట్టుకోవద్దని చెప్పారు కదరా. ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో. ఆడు సత్యేదాకా మనం ఎదురు చూద్దాం.
లేకపోతే మనల్ని చంపేదాకా వదిలిపెట్టాడ్రా. పోలీసులు ఎవరు వచ్చారు? నువ్వురా. కొమరప్ప వచ్చేసాడంట. రే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే వీడిని తీసుకొని నువ్వు దొడ్డి దగ్గర వెళ్ళిపో. లే తలుపు తెరు మామా. రే ఏమన్నావు? తలుపు తెరు. ఏంట్రా నువ్వు చెప్పేది? తెరు. గురు తప్పైపోయినది, నన్ను మన్నించప్ప. ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన ఇవన్నీ నీయే, వదిలేయప్ప. నా సొత్తంతా నాకు తిరిగి రావాలా? ఇదిగో ఇవన్నీ తీసుకో, నా కొడుకుని ఇడిచిపెట్టుకోరు. ఏంట్రా కొడుకుని ఇడిచిపెట్టమంటా ఉన్నాడు? పత్రాలు తీసుకుని బీరోలో పెట్టు. నాకేం అర్థం కావడంలా. పత్రాలు తీసుకుని బీరోలో పెట్టమని చెప్తున్నా కదా. అట్నే ఏంట్రా పిల్లాడు బీరువాలో ఉన్నాడు? పత్రాల్ని బీరోలో పెట్టి పిల్లోడికి ఇచ్చేసేయ్. సరే. వస్తారయ్యా, మీ జోలికి అసలు రాదు. బండి వదిలేసిల్లో. అప్పట్నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కొమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటిదాకా కొమరప్పకొచ్చే మామూళ్ళన్నీ గురువుకి రావడం మొదలైంది. మామా లెక్క పెట్టి తీసుకో. ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీపోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనతోనే ఉంచుకున్నాడు. చిన్నప్పుడు వాడు తెంచిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు. అలాంటి వాడిని కూడా వాడితో అంచుకున్నాడు. ఈడెవడో తెలుసా? నా దాయాది. నన్ను చంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా, నన్ను చంపే నుంచి పోవాలా? నువ్వు పొడిసి నేను చస్తే నువ్వు బతుకుతావు. నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో, ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా. ఇప్పటి వరకు గురు ఎంతమందిని చంపాడో, ఎన్ని మొక్కలు నాటాడో లెక్కే లేదు. గంటలు కత్తి బోట్లో పెట్టుకుని తిరుగుతుండావే. అబ్బే, ఈ కత్తికి పొదుని ఆడుండదే. పోడు దిగుతాదేవో చూస్తా. పోడు.
నాటిన సెట్టు నీ పేరు మీద ఒకటి నాటకుండా చూసుకో. నన్ను సంపాలంటే భూములేని చోటు ముడుచుకు రావడా. పాపమాడు మోగోడు సార్. అయితే కడుతో పోయా చూడవరా. బనేన్ తోడు. సార్ పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక నరికేసి వెళ్ళారు సార్. ఓ ఎవరు నువ్వు? సార్ ఏం డాక్టర్ సత్య. మొన్న జీహెచ్లో కొత్తగా జాయిన్ అయిన డాక్టర్ని. చెప్పు సార్ చావు బతుకులో ఉన్నాడిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడాను సార్. హాస్పిటల్ లోపలికి వచ్చి మరీ అతన్ని చంపేసి వెళ్ళారు సార్. ఎవరో నడితే ఎవరో గురువు మనుషులు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు? గురువు సార్. ప్రతి వాళ్ళు ఇలాగే వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన నెక్స్ట్ మినిట్టే మా అమ్మను బెదిరించారు, మా చెల్లిని ఎత్తుకుపోయారని కేసు వాపస్ తీసుకుంటారు. నువ్వు అలా తీసుకోగా? నేను కంప్లైంట్ ఇస్తా. ఇచ్చాక పైనుంచి ఫోన్ వచ్చింది, కింద నుంచి ఫోన్ వచ్చింది, ఆడు చెప్పాడు ఈడు చెప్పాడని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండరుగా? రైట్. ప్రిస్క్రిప్షన్ లాగా కోడిగే తిరిగేసినట్టు రాయికు అర్థమయ్యేటట్టు రాయి. చదవండి సార్, మీకే అర్థమవుతాయి. వచ్చేస్తారు. ఎంతమందిని చూడలే? ఇంకెన్ని రోజులు పడుతుంది? నమస్తే. త్వరగా చూసుకోండి ఏదన్నా కూడా. సరేనా? మందులు త్వరగా పంపించేయండి. నమస్తే దేవరాజు. బాగున్నావా? బాగున్నా. ఏం దేవరాజు ఎట్లొచ్చినావు? గురువు గారితో మాట్లాడాలి. గురుతోనా? గురు చిన్న పనిలో ఉన్నాడు, వెయిట్ చేయి. ఏం సబ్బు ఆడుతుండావే? ఇంకో పారు నీళ్ళు పోసుకుందాం. ఇదే రాజేంద్ర చేసినాడు. తలపైన చెయ్య. అన్నా, మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, నోరు మూసుకొని తిను. సరే అన్న. అవును, నోరు మూసుకొని ఎట్టా తినేదని ఎవరు అడగరా? ఊరికి నేను జోక్ వేసిన మొక్క ఏమరా? ఏరా అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. అక్కడ ట్రైన్ ఎక్కవో లేదో బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. బావాకి నీ మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికే 4 బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. అబ్బా, ఏంట్రా ఈ పిల్ల రౌడీలాగా విజిలేస్తుంది? రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్ ఇక్కడ. విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ చూసాను స్వీట్ గా ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళతో వాడేంట్రా అలా నడుపుతున్నాడు? మెంటలోడు. అరే ఓకే, కొంచెం చూసుకోరా. బెల్ట్ పెట్టుకో. ఏంట్రా ఇంత కడుపు మీద? బెల్ట్ పెట్టుకో.
ఇది? పుట్టింటికి పురుడు పోసుకోవాలని వచ్చాను, కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు, సరేనా? చెప్పనులే. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు, అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. ఎప్పుడు నా మనుషులే పంపిస్తుంటా, కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా పడతా ఉండదు. అందుకే నేను వచ్చిన. అయ్యో, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావురా? డాక్టర్, నిన్ను నువ్వే కాపాడలేకపోతుంటావు, ఇంకా ఊరినే కాపాడతావు. ఈడ వినబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురువురా. పెద్దోళ్ళు సానా గొప్పలు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలీదని ఊరికి నేను చెప్పినారు. నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండావు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే. దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు? ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు? ఈ ఊర్లో మంచి వానలు పడి 2 ఏళ్ళు అవుతుంది. నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదిలే. దేవుడిచ్చిన మహావరం, జనుమ 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 పయనం కదా మనందరం. వాడు ఉండారో లేడో చూడండి. అంటే గురు చెప్పానమ్మా,
వాడి విషయంలో తలదూర్చొద్దని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా. మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి ఇచ్చి గౌరవించబోతుందన్న ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు, కోర్టులో కేసులు ఉంటే చాలు, ఏ కుర్చీలోనైనా కూర్చోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినిదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసరవిల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు, సెటిల్మెంట్లు, కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కల్ని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మనం మొక్కలు నాటినంత వీడియో తీసేసింది. మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది. మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరండి మామా. మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే? ఏమన్నా మర్చిపోయినావా? ఈడే నుండి పారిపోయి దాక్కున్నాడు. ఈడనకు నువ్వు దాక్కున్నా. ఈయన్ని బాగా సెదగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈడే కాపాడుకోలేడు, ఇంకా నిన్నేం కాపాడతాడు? పోయిద్దాం తీసురా. He's a survivor. He's a fighter. He's a fighter. He's not gonna give up, 'cause he's a warrior. He's a survivor. He's a fighter. He's not gonna give up, 'cause he's a warrior. He's a warrior.
ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూల్. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు వాడుగా వచ్చాడు. హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోద్దని చెప్పు. ఇప్పుడు వరకు ఉన్న లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా, సత్య ఐపీఎస్. ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్. గురు, ఆ డాక్టర్ గడు మళ్ళీ వచ్చాడు. మనం లోపలేసాడు. డాక్టర్ లోపలేదేంద్రా? వాడిప్పుడు డాక్టర్ కాదు గురు, పోలీస్గా వచ్చాడు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోవాలా? వాడు గుండాగలే గాని మన బండా కొడుతురా సుబ్బారావు. ఆడనే ఉండో, ఏడికెందుకు వచ్చినావు? ఏం పని నీకో? మా వాళ్ళు ఇద్దరు పంపించిన, మాట్లాడేదే లేదని వెనక పంపినావు. దానికే నేనే వచ్చిన. నేను నిల్చుండేదే గెలిచేదానికి కాదు, నిన్ను ఓడించేదానికే. కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా. నేను సచ్చేంత వరకు నీకు సీటు దక్కనివ్వను. రాజకీయాలకు పోతున్నాం కదా, ఎన్ను పొడి పొడిచేది నేర్చుకుంటాడా. గురు, ఇంత కదా చెప్తా ఉండవే డాక్టర్ పోలీస్ అని. ఏందదే ఈ మూడ్లో ఉండి సరిగా ఇన్లా. అదే గురు, బుర్జు సెంటర్ దగ్గర నువ్వు ఏలాడి తీసినావే, ఆడే ఆ డాక్టర్ గాడు. ఆడిప్పుడు పోలీసే మనూరికి వచ్చినాడు. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలేప్ప. ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది? కొత్తగా ఉంది. ఆట బానే ఉంది, ఆడేద్దాం. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా స్వామి, నా స్వామి. నువ్వు స్వామి స్వామి అంటాంటే నా పెళ్ళి లెక్క చక్కంది రా స్వామి, నా స్వామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న కూడా ఎక్కేస్తుంది రా స్వామి.
దేవరాజ్ సార్ ఏమైంది? నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయట గంతులేస్తున్నారు. ఎవరు వాళ్ళు బయటకు వదిలింది? ఒక్క రోజు కూడా కాలేదు. ఒక్కరోజా? అరపూట కూడా కాలేదు సార్. ఇలా వెళ్ళారు, అలా వచ్చేసారు. వాళ్ళు గురువు మనుషులు సార్. వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి? ఈ స్టేషన్కి నేనే కదా హైయర్ ఆఫీసర్ని. వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్. వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా. మాత్రం తెలియదా ఏంటి మీకు? డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటుంది. లాఠీ పట్రా సార్. రే రే ఆగు సార్. గురువు మనుషుల గురించి మీకు తెలియదు. వాళ్ళని కొడితే చాలా డేంజర్. తీసుకురామని చెప్పాను సార్. నా మాట ఏమేనంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు, మనం ఉండం. చాలా గొడవలు జరిగిపోతాయి సార్. బొట్టు పూలు పెట్టారు. ఇదేమన్నా నీ పెళ్ళమా? ఆయుధ పూజ కోసం పెట్టా. లాఠీ మనకిచ్చింది పూజలో పెట్టడానికి కాదు, దీంతో పూజ చేయడానికి. ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ. నా మాట వినండి. గురువు మనుషులు పెట్టుకోవద్దు, చాలా డేంజర్. వినండి సార్ ప్లీజ్, మీ గురించి చెప్తున్నాను సార్. వాళ్ళతో పెట్టుకుంటే నీకే నష్టం. అయ్యో వామ్మో! అయ్యో నాయనో, నన్ను కొడుతున్నారండి సార్. సార్ అయ్యో అమ్మ, నన్ను ఎందుకు కొడుతున్నారండి? నువ్వు కూడా గురువు మనిషివే కదరా. శ్రీనివాసన్ సార్, ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి. వాటిలో ఒక్క పావురాన్ని కాల్స్తే ఎన్ని ఉంటాయి? 39 సార్. ఏంటి శ్రీనివాసన్, చిన్నప్పటి నుంచి కథ వింటున్నారు, అయినా లెక్క తప్పు చెప్తున్నారు. అన్నీ ఎగిరిపోతాయి, అది లెక్క. ఎస్పీ గారు సార్. సార్ సార్ చూడండి సార్, వచ్చే రాగానే ఎలా కొట్టాడు చూడండి సార్. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది? తుపాకీ ఉంటే షూట్ చేస్తావా? పోలీసోడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్? హీరోయిజమా? ఇప్పుడు చూపించింది హీరోయిజం ఎస్పీ గారి దగ్గర. సార్ మిమ్మల్ని కూడా కొట్టేశాడు. గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, గురువు అండర్వేర్ అవుతడానికి కాదు. నెత్తి మీద 3 సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గులేదు? నీలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు. శ్రీనివాసన్ సార్, ఫ్యాక్స్ ఇవ్వండి. ఓకే సార్. యూఆర్ ఆల్రెడీ సస్పెండెడ్. నువ్వు అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు, బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది. డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవరి మీదైనా యాక్షన్ తీసుకొచ్చిన ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను. బకెట్లో నీళ్ళు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి. రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆఫీసర్స్, సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి. క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి. అది రౌడీ అయినా సరే, పోలీస్ అయినా సరే. శ్రీనివాసన్ సార్, బండి తీయండి. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నేను సత్యాన్ని మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట ఎత్తావా? సచ్చినవేను. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, we need to stop the show right now. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలట. లేదు, we have to get going. They are waiting. Why? We need to understand. అది కాదు. ఎఫ్ఎంలో ఇప్పటి వరకు సినిమా పాటలు విని ఉంటారు, క్రికెట్ స్కోర్ విని ఉంటారు. కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను.
నా కోసం 2 నిమిషాలు టైం కేటాయించండి. నా పేరు సత్య. ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్కి నేనే వచ్చాను. I've just taken charge as the Deputy Superintendent of Police. కర్నూల్. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరూ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు, మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టి వెళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. అండ్ మై డియర్ గ్యాంగ్స్టర్స్, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇక నుంచి ఊళ్ళో ఎవరన్నా తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరి వాడి తోక కత్తిరిస్తా. ఏరా మనోళ్ళకి ఎవరికైనా తోకలుండాయా? అమ్మయ్యా, నాకు లేదు, నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరు సార్? ఎవరికంత దమ్ముందప్పా? ఎరా ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేము సార్. మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేయచ్చు సార్. సారు, నేను కంప్లైంట్ ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? కంప్లైంటా? ఏయ్ రా. ఏంటి, ఎవరి మీద కంప్లైంట్? రా కూర్చో. పర్లేదు సార్. పర్లేదు కూర్చో. చెప్పు, ఎవరి మీద కంప్లైంట్? నా ఫ్యామిలీ అంతా సేఫే కదా సారు. కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా. మీ పేరేంటి? నా పేరు బాబు సార్. బాబు, నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే. ధైర్యంగా చెప్పండి. నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి సార్. బేసిక్గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్. తినక ముందు 60, తిన్న తర్వాత 200 ఉంటుంది సార్. మాటికి ఉచ్చొస్తుంది సార్. స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది, కానీ తినలేకపోతున్నాను సార్. సరిగా నడవలేకపోతా ఉండా. అరికాళ్ళలో ఆనెన్నుండాయి సార్. ఒకవైపు లాగుతా ఉండాది. ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. సారు, ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. నువ్వు ఇక్కడ డాక్టర్గా ఉంటే మా దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి 10 కేసులు వస్తాయి. నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చట్టాన్ని మార్చలేవు. ఇక్కడ గురు పెట్టిందే చట్టం. గురు అంటే పౌరుషం, గురు అంటే భయం. ఏమనుకున్నావు? ఏమయ్యా దేవా, నువ్వైనా చెప్పాలి కదయ్యా. అవును, నువ్వేందో కాలుస్తావంట కదా. రా ఈడ కాల్చు. నన్ను ఈడ కాల్చు. ఈడ కాల్చు. నన్ను కాల్చు. ఇక్కడ కాల్చు, 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 ఇక్కడ కాల్చు. నవ్వు వస్తుంది కదా, పర్లేదు, నవ్వు. వాడు నన్ను మాత్రం ఎగతాళి చేశాను లేదు, మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసేలేడు. ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా? ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు, గూండాలు పారిపోయి దాక్కునేవారు. ఇప్పుడు రౌడీల్ని, గూండాల్ని చూసి పోలీసు వాళ్ళు పారిపోతున్నారు. ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుతున్నట్టు నీలాంటి వాళ్ళు ఎవడు పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి.
రేయ్, ఎవర్రా నువ్వు? చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి టీ ఇస్తున్నావు? పాపం వాడు మాట్లాడాడు సార్, వినిపించదు కూడా. నేను మాట్లాడగలను సార్. మీరు రేడియోలో మాట్లాడింది నేను విన్నాను సార్. నేను టీ ఇవ్వడానికి రాలేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద చెప్పు. మా నాయన గురువు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు సార్. చంపేసినారు సార్. మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్. నా కళ్ళ ముందే గురు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్. ఎవడో చూడండి. భయం వేస్తుంది నాయన. పిల్లకాయలు నామలేము. మీ నాయన నిన్న సైకిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. పద. నాయన వాళ్ళు లేననుకుని తమ్ముడిని తీసుకుపోతున్నారు. తమ్ముడు కోసం నాయన పోయినాడు. తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్. నేను చూసిన. ఓడికి ఇంకో కొడుకున్నాడని నిన్నానే. ఆడు మూగొడుగురా, సోలు కూడా వినబడవా? ఆ రోజు నుంచి తమ్ముడిలాగే నేను మూగోడ్లా బతుకుతున్నా. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడివే మోగొడవి కదరా, ఈ ఊరంతా మోగదే. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా, ఇక్కడ చూడు ఊరంతా మాట్లాడుతుంది. చంపిన వాడిని సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రా. సార్ రేడియోలో మాట్లాడినాడు. అందరిలాగే ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. నీ కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేమైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మగబిడ్డ పుట్టినట్టుండాలి. కొంచెం నవ్వన్నా, కొంచెం కొంచెం నవ్వన్నా నవ్వన్నా. ఆ సత్యగాడు మన ఫారెస్ట్ బంగ్లా మీద రైడ్ చేసి మన వాళ్ళందరినీ ఎత్తుకుపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం కాదు, నువ్వేం చెయ్యాలో అడుగు.
ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి పోవాలని డిసైడ్ అయినానో అప్పుడే నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ అని నీ పేరు మీద రాసి పెట్టేసిన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే హార్ట్ అటాక్ అని చెప్పి ఆసుపత్రిపై బెడ్ వేసుకుని పడుకో. ఆడ ఉన్నన్ని దినాలు రామకోటి రాసుకో, నర్సులతో పూసుకోమాక. మిగతాది నేను చూసుకుంటా. హార్ట్ అటాక్ అని తెలిస్తే ఆడేం పీకలేడు. రెస్ట్ తీసుకుందాం. డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు, మీరు సైలెంట్గా ఉండండి. అలాగే. అంతా రెడీగా ఉందా? బ్లడ్ రిలేషన్ దగ్గర సైన్ తీసుకున్నారా? పేషెంట్కి అనస్థీషియా ఇవ్వండి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఓకే సార్. ఆపరేషనా? ఏయ్, నువ్వు ఒరిజినల్ డాక్టరా లేక డూప్లికేటా? ఆపరేషన్ అంటే ఆపరేషన్ మ్యాటర్ తెలియక. డూప్లికేట్ నా కొడుకులకి అన్ని డూప్లికేట్గానే కనపడతారా? చేయండి. ఓకే సార్. ఏంట్రా చూస్తున్నావు? నిన్న ఇలా పరిగెత్తిచ్చింది నీ హార్ట్ బీట్ పల్స్ రేటు చెక్ చేయడానికి. ఈ రేంజ్లో పరిగెడుతున్నావు అంటే మంచి ఫిట్గానే ఉన్నావు. రే, నువ్వు మామూలు పోలీస్ దగ్గర అయితే హార్ట్ అటాక్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ నేనే, పోలీసు నేనే. డాక్టర్ పోలీస్ పోరా లోపలికి. వాడు మన్నర్ని రవిని లోపలేసి ఉండొచ్చు, నేను గురురా. నేను కొట్టిన ఒక్కొక్క దెబ్బ వాడి తల్లోనూ మనసులోనూ ఉంటుంది. మన దగ్గరికి ఇంత తొందరగా రాడు. వాడొస్తున్నాడన్నా. స్కూల్లో చిన్నపిల్లలు గొడవ పెట్టుకుని టీచర్ కంప్లైంట్ చేసినట్టు వెళ్ళి మా అమ్మకి కంప్లైంట్ చేసావంట. అదే నేను కంప్లైంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను చెప్పానుగా, మన స్టేషన్కి వచ్చి చెప్పానుగా, చిన్నపిల్లాడిలాగా. ఒక మెయిన్ ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు షుగరు బీపీలు అన్నీ కంట్రోల్లో పెట్టాలి. షుగర్ మన్నరు, బీపీ రవి రెండు కంట్రోల్లో పెట్టా. నెక్స్ట్ నువ్వే. నేను పోలీస్ యూనిఫామ్ వేసుకున్న మరుక్షణం నుంచి నీకు నిద్ర పడుతున్నట్లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళ కింద నల్లగా ఉంది. పర్లా, ఓ స్ట్రాంగ్ స్లీపింగ్ టాబ్లెట్ రాసిస్తా, అంతా సెట్ అయిపోద్ది. క్లోనాఫిట్. ఇది మామూలుగా మెడికల్ స్టోర్లో అడిగితే ఎవరో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. ఇది వేసుకుని శుభ్రంగా పడుకోమని చెప్పు. తర్వాత అలాగో పడుకోలేడు. రేయ్, నువ్వు కొట్టిన దెబ్బ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది?
కాదు సింహాన్ని వదిలినా కూడా ఇట్టాగా జరుగుండేది. మీ అందరికీ రేడియో స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ న్యూస్. మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ అరెస్ట్ చేసిన పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ని చూసారా ఎప్పుడైనా? తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు బాస్. ఒంగోలు గిత్త, హర్యానా ఎద్దు. బట్ నేను ఎద్దుల గురించి మాట్లాడట్లేదు. నేనెవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసుంటారు, పోకిరిలో మహేష్ బాబు గారిని చూసుంటారు, టెంపర్ లో ఎన్టీఆర్ గారిని చూసుంటారు, యముడులో సూర్య గారిని చూసుంటారు. అలాంటి ఒక సెన్సేషనల్ పోలీస్ ఆఫీసర్ మన కర్నూలుకి వచ్చాడు. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఆయన కోసం ఒక పెద్ద విజిల్ వేయొచ్చు, ఒక పాట కూడా వేయొచ్చు. రెండు వేద్దామా? నేనేమంటకి నీళ్ళు తాగుతా అంటే ఊర్రైది మిరపకాయ పెడతాంది. రవి మే చార్జ్ షీట్ రెడీ అయిందా? 2 కానిస్టేబుల్స్ అదే పని మీద ఉన్నారు సార్. లూపోజన్ లేవుగా? రిపోర్ట్స్ 2 రోజులు వస్తాయి. హలో, హాయ్, హలో, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. అది సానా హాట్ గురు. మీకోసం మీకు ఇష్టమైన పాట. రారా సరసకు రారా, చేరా చెంతకు చేరా, లక 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 లక. బాగుండదా? మా వాళ్ళని ఇద్దరు లోపలేసినట్టున్నావు కదా, వాళ్ళని వదిలే. దీన్ని వదులుతా కాదు, కుదరదని కోర్టుకు పోయినావో నీ ఎఫ్ఎంలో ఈజీలు వినబడదు. పీక కోస్తా. పాట నచ్చినట్లే అల్లాడిపోయి ఇప్పుడు ఫోన్ చేస్తాడు చూడు. గురు కార్నోల్ మందే. రేడియోలో విజిల్ కొడతావు కదా, ఇప్పుడు కొట్టు. రేయ్, అమ్మాయి ఏం చెప్పింది అర్థమైందా? ఆడేవాడు వస్తాడంట, మనందరినీ వేసేస్తారంట. అందరూ ఫోన్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. ఎవరో ఏ ఫోన్ అటెండ్ చేయకూడదు. దేవరాజు ఫోన్ చేయి. అట్నే దేవరాజు ఫోన్ తీయడం లే గురు. మీ మందిరే ఉండదు కదా? అవును, చూడండి. అమ్మాయి బండిలోనే ఉంది కదా? మన బండిలోనే ఉందన్నా. బండి ఆడా నిలబొద్దు, తిరుగుతూనే ఉండండి. అట్నేనా? భద్రం భద్రం. టీ చెప్పండి. అన్నా, ఏడు హడావుడేం లేదు. 4 టీ లోపల పోయినాయి అంతే. అట్నా? సరే గురు, స్టేషన్లోకి టీ మాత్రమే పోయిందంట, ఇంకే రియాక్షన్ లేదంటున్నాడు. నా కొడుకు ఎవడున్నాడు? స్కూల్కు పోయిండాడు. కూడా ఎవడో గిరిపోయిండాడు. ఫోన్ చేసి చెప్పు.
ఫోన్ తీసేదానికి ఎంతసేపు రా? అప్పుడేనా ఏంటి అన్న స్కూల్ కాడా బాబు ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఎగ్జామ్ లేదేం లేదు, లోపలికి పోయి చూడరా. సరే అన్న అట్నే ఏ అవసరం చెప్తున్నా రమ్మని చెప్పు. స్వర్ణాడా? గుడికెళ్ళింది అల్లుడు. ఫోన్ చెయ్యి బాబు ముందే. గురు నామదేశ్య సహకుడు ఏమేనది తీయడంలే. రే గోపిక సుందరికి ఎవడో ఫోన్ చేయరా, చేయండి. ఎవరు ఎత్తట్లేదు గురు. హలో ఏమయ్యా ఇన్ని మిస్డ్ కాల్స్? హలో ఏంద్రా ఫోన్ ఎత్తడా? యాడున్నారో యారున్నావు? ఎత్తడా ఎంతసేపు? నీకు ఏలినాటి శని మొదలవుతుండదని జ్యోతిష్యుడు చెప్పినాడు కదా, అందుకే పరిహారం చేయిద్దామని గుడికొచ్చుండాలి. పరిహారం లేదు, ప్రసాదం లేదు, ముందు నీరా. ఆడేం ప్రాబ్లం లేదు కదా, అంతే సేఫే కదా? సేఫే అండి. డైమండ్ నెక్లెస్ డిస్కౌంట్ లో ఇస్తుండారంట. నేను షాపింగ్ కు పోయేస్తా. డైమండ్ లేదు, బొచ్చు లేదు. ఏడు పీక మేము కత్తుంటే నెక్లెస్ కావాలన్నా? తొందరగా రావే. మాట్లాడుకున్నారా? ఏందలుడు, పిల్లని ఎత్తుకొచ్చింది మానం. నువ్వెందుకు టెన్షన్ పడతా ఉండవు? టెన్షన్ పడాల్సింది ఆడు కదా. గురు పావురం అది. శకునం బాగలేదు, దాన్ని ఇడిసేమని చెప్పు. గురు ఇడిసేమని చెప్పు. అన్నా ఆ పిల్లలు ఇడిచేసి వచ్చేయండి. సరేనా ఏందే వదిలేస్తాం, వచ్చేస్తున్నాం. అరే బడి తిప్పు తిప్పుతా ఉండా. గురు భయపడుతున్నావా? ఎక్కడున్నావు? ఎఫ్ఎం స్టేషన్ ముందు. ఎక్కడ కిడ్నాప్ చేశారో అక్కడే దింపేసి వెళ్లారు. నువ్వు అక్కడే ఉన్నా, వస్తున్నా. నీకేం కాలేదుగా? సేఫేగా? పక్కా సేఫ్. ఏం చేసావయ్యా? చితక్కొట్టేశావా? ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు. కిడ్నాప్ చేసింది ఎవరిని? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోరీని. వణుకు పుట్టించినట్టున్నావు. ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏమీ చేయలేదా? ప్లాన్ బి కూడా లేదా? నువ్వు ఎండ్ కార్డ్ లో వచ్చే పోలీస్వా? ఏం చేయలేదంటున్నావు, ఎలా? కొన్ని రోగాలకి ఏ మందు వేయకపోవటమే మందు. సైలెన్స్ ఈ లోకంలో అతి పెద్ద వైలెన్స్. ఏ పోలీస్, డాక్టర్లా ఆలోచించావా? నీ ట్రీట్మెంట్ సూపర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ బ్రతికేశాను. ఎప్పుడైనా ఏమీ చేయకపోవటం ఓకే, కానీ ఇప్పుడు నాకేదైనా చేయాలని ఉంది. మనతో పనిచేసిన ఒకడు ఐపీఎస్ చదువు వచ్చి ఇంత ధైర్యంగా డీల్ చేస్తుంటే చూడ్డానికి చాలా గర్వంగా ఉంది కదా. గురువు లాంటి వాడికి ఇలాంటి వాడే కరెక్ట్.
వేలాడదీస్తే నువ్వు కాపాడి పంపిస్తావా? వాడాడా? వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వాణ్ణి వెతకడం ఇక్కడితో ఆపేయి, నీకే మంచిది. బయటికి రా. ఎట్ట చచ్చినాడు? రాసై పోస్ట్ మార్టం. హలో సార్, నేను రహీంని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ రోజు మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను. మీరు చేస్తున్నది చూస్తుంటే నాకెక్కడో ఓ చిన్న నమ్మకం కలిగింది. ఎంతో మంది ప్రాణాల్ని కాపాడిన మన డీన్ ఎలా చనిపోయారో బయట వాళ్ళకి తెలియకుండా పోకూడదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మెడికల్ క్యాంప్లో ఉన్నాను. రేపు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, డీన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ వచ్చింది. మంచి విషయాలన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. గుడ్. ఏరా పోలీస్, సావు సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తవ్వితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తవ్వితే రామ్ కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను అలా చూడండి రా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్ మార్టం పనిలో దిగినా ఈ ఊళ్ళో పోలీస్ కుక్క ఏడ తిరిగినా నీ అబ్బా నాకు తెలుస్తాదే. ఏంది డెడ్ సైలెంట్ గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా, అది గురు. రేపు నామినేషన్ వేయడానికి పోతాండా, వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రం ఏం ఫిట్, క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదులే. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్.
చెప్తుండా ఊరే తగలబడిపోద్దా. ఎవరు తగలబెడతాడో చూద్దాంరా. ఏందిరా ఇది? ఏందిది? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తారా? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ టౌన్ మొత్తం తగలబడిపోతాది. మా గురువు అన్నను వదలకపోతే ఒక్కొక్కని తొక్కి పారేస్తా. ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళ మీద ఏమన్నా జోకేస్తే తోలు తీస్తా. నా కొడకలారా, పోలీసులు అంటే ఎలా ఘోరంగా ఉందా? సిటీలో ఎక్కడ ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి. రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కిలు ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను తోటకుని ఒక్క ఈగ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు సార్. ఐ యామ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్ గా ఉంది. ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. పూలబాజార్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడంతా క్లియర్ గా ఉన్నది సార్. ఓవర్. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మాట్లాడుతూ ఉండా. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్. అంతా ప్రశాంతంగా ఉండాలి. ఓవర్. కోట సెంటర్ నుంచి మాట్లాడుతుండా సార్. అంతా మన కంట్రోల్లో ఉంది. ఓవర్. యో పిక్ పాకెటా? ఈ ఊరా పక్కూరా? ఆడొక నీళ్ళ బట్లుంది. ఏంది మాట్లాడమేమిరా? ఏ కేసులో దొరికినావు నువ్వా? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావప్ప. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు ఇప్పుడేమో వైలెంట్గా లోపలేస్తూ ఉంటారు. ఇంతకుముందు తిరణాల్లో అట్ట సైలెంట్గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చినాడు. బా వామ్మో. అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు, ట్యాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు, ట్యాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు, ట్యాబ్లెట్ ఇస్తాడు. అయ్యయ్యో, ఇది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్? అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలిసినా? చాలా పెద్ద రౌడీ. నాకు వాడే ఇన్స్పిరేషను. వాడికే వీడిని నిద్ర లేకుండా చేస్తాడు. చూసుకో, బాగా పద్ధతిగా ఉండాలా. 2 రోజులుగా చెవి వినిపించడం లేదప్పా. కానీ ఆడి షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడాడు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం. ఏంటి తమ్ముడు, ఊసల మధ్యలోంచి ప్రపంచాన్ని చూసి చాలా రోజులు అయినట్టుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏమన్నావు? నిన్ను ముట్టుకుంటే ఊరే తగలబడిపోద్దా? ఒక చిన్న అగ్గిపూల కూడా వెలగలేదు. నేను ట్రైనింగ్లో వేసిన ప్రతి అడుగులో నువ్వు కొట్టిన దెబ్బలేరా గుర్తొచ్చాయి. ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటానా, ఎప్పుడు కర్నూలు వస్తానా, ఎప్పుడు నేను ఈ బొక్కలో దోస్తానా ఈ రోజు కోసమే ఎదురు చూసా. గురు అంటే భయం, గురు అంటే ధైర్యం, గురు అంటే అది, గురు అంటే ఇది. బాబా బాబా బా, ఎంత బిల్డప్! ఇప్పుడంతా ఒకేసారి రేయ్, నన్ను బందోబస్తు అడిగావు కదా, రేపు పొద్దున్న నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు మొత్తంగా ఇస్తానరా నీకు బందోబస్తు. నా మొగుడు ఎట్టంటోడో తెలిసినా? 14 ఏళ్ల వయసులో తల నరికినోడు. అలాంటి మనిషిని ఒకడు నడ్డి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినాడు. ఇవన్నీ మా ఆస్తి పత్రాలు. ఎవడెవడికి ఏమేం కావాలో తీసుకుపోండి.
తెల్లారేసరికి ఆ పోలీసోడి తల ఈడుండాల. ఏంటమ్మా ఈ టైంలో నిద్రపోలేదా? ఎక్కడున్నావు నాన్న? నైట్ పెట్రోల్లో ఉన్నాను. ఏం లేదు నాన్న, ఆ గురువుని అరెస్ట్ చేసావు కదా, టీవీలో న్యూస్ వస్తోంది. నాకు నిద్ర పట్టట్లేదు. అదేం లేదమ్మా, అంతా సేఫ్గానే ఉంది. నువ్వు తినేసి పడుకో, నేను వస్తున్నా. రే నీకు కొత్తగా ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కదా. నాకేదోలా అనిపిస్తోంది. పక్కనేదైనా కొట్టుంటే ఒక్క గ్లాసు నీళ్లు తాకి వెళ్ళు. అమ్మా ఏంటిదంతా? చెప్తున్నాను కదా. సరే నువ్వు పడుకో. Hey police, follow me. Hey, ఆగు! మహాలక్ష్మి కళ్ళు తెరు, నన్ను చూడు. మహా నీకేంగా థ్రోట్ బాగా డీప్గా కట్ అయింది, కానీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఓకల్గా డీప్గా కట్ అవ్వడం వల్ల తను ఇంతకు ముందర మాట్లాడుతుందో లేదో చెప్పలేం. యాజ్ ఎ డాక్టర్ మీకు అన్నీ తెలుసు. గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. నేను చాలా మంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేశాను, కానీ ఆ సెలబ్రిటీసే నా ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక నేను వాళ్ళు? లోడలోడని మాడుతూనే ఉంటావా? కొంచెం కూడా గ్యాప్ అవ్వా? హే ఏంటబ్బా నువ్వు నా గొంతు నొక్కేస్తున్నావు? నేను మాట్లాడడం ఆపేస్తే నాకు చనిపోయినట్టుంటుంది. నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. ఈ జన్మకు కావలసిన మాటలు అన్నిటినీ మాట్లాడేశాననుకున్నా. నమస్తే. ఒక మాటైనా చెప్పక ఇకపై నీ మాటలని మౌనంలో కలిపేస్తావా? ఓ గలగల నీ మాటల కంటే
సార్ గురు బయటకు వచ్చేసాడు సార్. ఏం చెప్తున్నావు? వాడు లోపలుంటే ఆశ్చర్యపోవాలి కానీ బయటికి రావడం పెద్ద విషయం కాదు సార్. నేనిప్పుడు ఈయన్ని చంపాలా? ఈయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద లాక్కెళ్ళినప్పుడే సగం సచ్చినాడు. మా వంశంలో శవాన్ని చంపం. ఈడి నాయన తల నరికి ఊరంతా భయం పెంచిన, అదే భయంతో పాటు నేను పెరిగిన. ఆ భయాన్ని చంపేసిండు. నన్ను చంపడానికి వచ్చినోడు కూడా నా సావుని చిన్న చూపి చూసిండు. భయం పోయినదా? గురు, మన మీదున్న భయం ఎప్పటికీ పోదాం. ఆల్రెడీ మనోళ్ళని పంపిన వాళ్ళు తెల్లారేసరికి వాడి తలతోనే వస్తారు. వద్దు! ఓడి తల నుంచి మొలదానిక నేనే నరుగుతా. ఆ మొండాన్ని భుజాన్ని వేసుకుని ఊరంతా తిప్పుతా, మళ్ళీ భయం రప్పిస్తా. ఎవడు ఓడిని ముట్టద్దు. నా కొడుకుని నేనే చంపుతా. సార్ వాడు ఏ నిమిషం ఇక్కడ రావచ్చు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. ప్లేస్ మార్చేద్దాం. మీ వాళ్ళకి ఏమన్నా వద్దని చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడుతున్నారు? మీరందరూ పోలీసులేనా? వీడు తెల్ల కొట్టు తీసేసి కాకి చొక్కా వేసుకుంది నెల నెల శాలరీ తీసుకుంటూ అందరికీ సెల్యూట్ కొట్టడానికి కాదు, ఇక్కడున్న తప్పుల్ని సరిచేయడానికి. వీడు పుట్టినప్పుడు ఏడవలేదు. వాళ్ళ నాన్న డాక్టర్లతో సహా అందరూ భయపడ్డారు. నేను మాత్రం భయపడలేదు. నా కొడుకు ఏడవడానికి రాలేదు, ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు. మీకు భయంగా ఉంటే మీ పోలీస్ డ్రెస్సులు తీసేసి వేరే పనిలోకి వెళ్ళండి. బయటకొచ్చిన వాడు ఏమైనా చేస్తాడంటున్నారు? వాడు జైల్లో ఉన్నంత వరకే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పుడే వాడు బౌండరీ లైన్ దాటేశాడు. వాడికి లిమిట్ లేదంటే వీడికి లిమిట్ లేనట్టే. ధైర్యం అనేది వెతుక్కుని వచ్చేవాడిని కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్ళి కొట్టడం. రేపు సూర్యుడు ఉదయించే లోపు ఏ చెత్త లేకుండా ఈ ఊరు శుభ్రంగా ఉండాలి. పో. చెప్పిండ్లా, ఇది నాకు ఓడికి మధ్య అదే చోట. ఈ ఆడ ఆపినామో ఆడనే మొదలు పెడతారా? నీ అబ్బా, నీ సావు నా చేతిలో. ఎవడి చేతిలో ఎవడు చావుందో ఇప్పుడే 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 చూసుకుందాం రా.
చదవడానికి డాక్టర్ కాదురా పోలీస్. మళ్ళీ నిన్ను ఎలా అర్థిస్తారా? అదే ప్లేస్. అప్పుడు నేను అక్కడ, నువ్వెక్కడ. ప్లేస్ మారిపోయిందిగా. దాహం వేస్తుందా? నీళ్లు నీళ్లు అని అడగాలనిపిస్తుంది. నాకున్న కోపానికి ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నిటికీ నెత్తి మీద గన్ను పెట్టి మొత్తం బుల్లెట్లన్నీ తెంపాలందరా. కానీ నేను చదివచ్చిన డాక్టర్ లోపల ఎక్కడ ఒక మూల చెప్తున్నాడు, ప్రాణం తీయొద్దు అని. ఇప్పుడు కూడా ఈ జనంలోంచి ఎవడన్నా ఒక్కడు నీ మీద జాలి పడి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తే ఒక డాక్టర్గా నిన్ను కాపాడటానికి రెడీగా ఉంటాను రా.